అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఓకే. మీరు ఎక్కువగా చదివే పుస్తకాలు ఏంటి సార్? మీకు బాగా నచ్చిన పుస్తకం? అలా పట్లాడి చెప్పలేం. చలంగారి దగ్గర నుంచి ఎండమూరి వీరనాథ్ గారి బుక్స్, రీసెంట్గా విజయానికి 5 మెట్లు, విజయానికి 6 మెట్లు, ఇడ్లీ వడ ఆకాశం, డాక్టర్ మేధా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆ బుక్స్. ప్లస్ రెగ్యులర్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్, ప్లస్ అకేషనల్లీ నావల్స్ అంత టైం ఉంటే, స్వాతి, నవ్య, అండ్ రెగ్యులర్ న్యూస్ పేపర్స్. మీరు ఎక్కువ కథలు ఇన్స్పైర్ అయితే ఇందాక చెప్పినట్టు అలాంటి జనరల్ ఇన్సిడెంట్స్ నుంచి అవుతారా, లేదా ఇలాంటి కథల నుంచి? జనరల్ ఇన్సిడెంట్, కథ నుంచి ఇంతవరకు ఎప్పుడు ఓకే రాలా. జనరల్ ఇన్సిడెంట్స్ సంబేర్ ఒక స్పార్క్, ఎప్పుడు చాలా వేగ్ స్పార్క్స్ ఉంటాయి. ఇలాగే ఉంటుంది అలా. ఇప్పుడు ఈ సినిమాకి నా ట్రాఫిక్ క్యాన్సిల్ సంబంధం లేదు, బయట సమ్వేర్ దట్ జనరేట్స్ అన్నమాట. ఓకే ఓకే. మీకు అంటే బాగా నచ్చిన, మా ప్రేక్షకులు ఎప్పుడు అడుగుతుంటారు మీ డైరెక్టర్స్ దగ్గర ఈ క్వశ్చన్ అడగండి, మీకు బాగా నచ్చిన పుస్తకం ఏంటని. నేను ఎప్పుడు అడగలేదు, ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతాను. చలంగారి బుక్స్, చలంగారి బాగా నచ్చిన అంటే చలంగారు, ఎండమూరి వీరనాథ్. ఐ డోంట్ మైండ్ రిఫరింగ్ ఈవెన్ నౌ. ఓకే. అంటే ఎన్నిసార్లు చదివేసి ఉంటాం. ఎండమూరి వీరనాథ్ బుక్స్ అయితే చాలా కొన్ని 100 సార్లు చదివేసి ఉంటాను ఒక్కటి. బట్ స్టిల్ ఇప్పుడు ఇవాళకి ఎప్పుడైనా బాగా ఒక కైండ్ ఆఫ్ వ్యాక్యూమ్ జోన్ వచ్చే, సడన్గా ఎవ్రీథింగ్ ఎంప్టీ టప్మంటే ఆయన పుస్తకాలు తీసి చదువుకుంటాను. ఓకే. ఆయనతో కలిసి ఎప్పుడు వర్క్ చేయాలనిపించలేదా సినిమాకి? 2-3 సార్లు కూర్చున్నాము. అది ఏంటో కరెక్ట్గా కరెక్ట్. ఆయన కూడా అంటూ ఉంటారు, నేను అంటూ ఉంటాను, ఏదైనా చేద్దాం సార్, ఒక సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ చేద్దాం, రెగ్యులర్ ఫిల్మ్ కాదని. లాస్ట్ 6 ప్లస్ ఇప్పుడు ఆయన ఆ ఫిక్షనల్ జోన్లో లేరు, ఆ స్పేస్లో లేరు. ఈజ్ మోర్ ఇన్ టు సోషల్ సర్వీస్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాటిలో ఉన్నారు. అట్లా ఉన్నాను వంశీ. బట్ నేను ఒక ఐడియా చెప్పాను ఆయనతో, చాలా పెక్యులర్ ఐడియా. ఆయన లాంటి స్క్రీన్ ప్లే రాయాలి దానికి. ఓకే. ఇట్స్ లైక్ ఐడియా వినగానే ఫస్ట్ ఒక స్టన్నింగ్ షాక్ వస్తుంది బయటికి అనేది వస్తుంది. అలాంటి ఒక ఐడియా ఆయన కూడా బాగా ఎక్సైట్ అయ్యారు. బాగుంది, మరి ఏమైనా చేయండి సార్ అన్నాడు. చెప్తాం. ప్లస్ ఆయనతోటి అది కూడా చెప్పాను, రంగ్ దే బసంత్ ఇలాంటి చేయాలని ఉంది ఆయనతో. ఆయన ఉండాలి అలాంటి అట్లా. ఓకే ఓకే. అలాంటితో చేయాలని ఉంది రంగ్ దే బసంత్. ఓకే. అండ్ మళ్ళీ మీ బిగినింగ్ డేస్కి వస్తే, నిన్నే పెళ్ళాడతా సినిమాకి వస్తే, ఆ సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత రిలీజ్కి అప్పుడు ఎవరు ఆ సినిమా మీద నమ్మకం లేదంట, అసలు రిలీజ్ చేయడానికి కూడా భయపడ్డారంట. ఒక్క నాగేశ్వరరావు గారికి తప్పించి ఎవరికి నచ్చలేదని. అది కాదు కదా, అలా నాగార్జున చూడగానే ఎక్స్ట్రాడినరీ అన్నాడు. చూడగానే ఇమ్మీడియట్గా పట్టుకుని అమలా గారు, నాగార్జున సరే అన్నారు. నాగేశ్వరరావు గారు ప్లస్ నాగార్జున గారి సిస్టర్ మన సుశాంత్ వాళ్ళ మదర్ సుశీల గారు, ఆవిడ విపరీతంగా నచ్చింది. 3 షోలు కంటిన్యూగా వేసి చూసుకున్నారు. అలాంటి చేయటం లేదు లేదా. ఫస్ట్ కాపీ చూడగానే నేను, మా కెమెరామెన్, మన ప్రసాద్ అని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, మిగతా కొంతమంది బాగా డిసప్పాయింట్ అయిపోయాం. మన మేకప్ మ్యాన్ చంద్ర ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ చూసాం, ఒక 5 o'clock 4:30 కాపీ చూసిన వెంటనే బాగా డిసప్పాయింట్ అయిపోయి ఏంటిది ఇలా ఉంది అని అనుకున్నాం. 3 రోజుల తర్వాత అర్థమైంది ఎందుకు అలా. బికాజ్ కంటిన్యూస్గా ఆ సినిమా మీదే పనిచేస్తున్నా 7-8 నెలల నుంచి. సో ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి, బికాజ్ ఎవ్రీథింగ్ యూ నో, ఎవ్రీబడి నోస్, ప్రతి సినిమాకి అదే ఉంటుందిగా స్టేటస్. ఇది అర్థమైంది కాబట్టి ఆ తర్వాత ఆ పర్టికులర్ సైకితో వెళ్ళి కూర్చున్నాం. నాకేం తెలియదు. బట్ ఇట్స్ డిఫికల్ట్. ఫస్ట్ కాపీ ఎప్పుడు నాకు ఫస్ట్ కాపీ చూసినా గుండె పగిలి ముక్కలైపోతుంటుంది. ఇంకేమీ చేయలేము దీన్ని, ఇది మన చేతిలోంచి వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అది. ఒక 2 రోజులు టోటల్గా వ్యాక్యూమ్ ఉంటుంది ఫస్ట్ కాపీ ఆగానే. ఓకే. ఏది ఎక్కదు అసలు లోపలికి. ఓకే. అనంతపురం సినిమా విషయంలో కూడా మీరు, అంతఃపురం సినిమా విషయంలో కూడా మీరు అదే స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి ఇంకా ఇది కాదు నేను తీయాల్సింది, ఇంకా చాలా తీయాల్సిందని. బట్ దాన్ని ఏమైనా రీమేక్ చేసే ఆలోచనలు ఉన్నారా మీరు? మళ్ళీ అలాంటిది ఏం లేదు. బట్ ఓకే, చెప్పిన మొత్తం బయటికి స్పట్ అంటే ఏమంటుందని వెదజల్లో పడింది.
ఓకే ఓకే. బయటకు వచ్చేసింది. ఇక మళ్ళీ ఆ జోన్ దాంట్లోకి వెళ్ళి ఆ ఫోర్సెస్ అన్నిటిని తీసుకుని ఆ సైట్లో చూడాలి ఆ సినిమా. ఓకే. ఇట్స్ ఎ వెరీ ఇంటెన్స్ ఫిలిం. నాట్ వితౌట్ మై డాటర్ అని ఒక టెలిఫిలిం అది. ఆ బేసిక్ ఐడియా, ఆ సీడ్, దాని నుంచి ద హోల్ స్క్రీన్ ప్లే వాజ్ డెవలప్డ్ హియర్. అదే కండిషన్ ఇవాళకి కూడా ఉంది. బట్ దానికి నేను అలా రియాక్ట్ అవ్వాల్సిన క్షణం రావాలి. ఓకే ఓకే ఓకే. మరి దాంట్లో మిస్టేక్ అయినాయి అన్నారు, ఇంకా మీరు అనుకున్న విధంగా తీయలేకపోయానని అన్నారు. మరి హిందీలో అవకాశం వచ్చినప్పుడు అది మీరు బెటర్గా తీయాలి కదా, తీసాను అనుకున్నారా? అది హిందీలో లేదు తీయలేదు. హిందీ ఇంకా బయటగా తీసాను, తెలుగు కంటే. ఎందుకు మరి? బికాజ్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పినట్టు అయిపోయింది అది. ఓకే. బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఫ్రేమ్ పెడతా అంటే ఐ నో దిస్, ఐ సీన్ దిస్, ఐ ఎక్స్పీరియన్స్ దిస్. ఇదే ప్రశ్న ఆర్జీవి గారిని అడిగాను నేను. రీమేక్ చేసినప్పుడు మీకు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుందా అంటే నాకు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది అన్నారు. మరి మీకు అది ఉండదు? సో నా క్వశ్చన్ అదే, డెఫినెట్గా ఉండదు కదా ఒక ఎగ్జైట్మెంట్ సేమ్ ఒకసారి ఆల్రెడీ తీసుకుని కాదు. అది నువ్వు రాము గారు లాంటి వాళ్ళ దగ్గర మనం అప్లై చేయలేము, ఏ రూల్ అప్లై చేయలేము ఆయనకి. ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్, అది ఫెనామినా. యా, రాము నిజంగా అంటే మీరు చెప్పండి దానికి ఆన్సర్. అంటే అలా ఉంటుందా ఒక సినిమా ఆల్రెడీ తీసాక, మనమే తీసాక? కొంతమందికి ఉంటుంది. నాకు ఒకసారితో అయిపోద్దేమో, ఆయనకు అవ్వదేమో. సో భవిష్యత్తులో మీరు ఎప్పుడు రీమేక్లు చేయరు ఇంకా మీ సినిమాని? ఓకే. అండ్ నిన్నే పిల్లాడు తర్వాత అంత ఒక ఆల్మోస్ట్ అది ఒక దిల్వాలే దుల్హనియా లే జాయేంగే రేంజ్ హిట్ మన తెలుగులో. అంత కమర్షియల్ సక్సెస్ అయిన తర్వాత కూడా మీరు సింధూరం అనే సినిమా తీసుకొని మీ ఓన్ బ్యానర్లో తీశారు. అది అంటే అంత రిస్క్ ఎందుకు దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు మీరు? ఎందుకు అంటే క్యాష్ చేసుకోవటం నా ఉద్దేశం కాదు కాబట్టి సింపుల్. చాలామంది అడిగారు నిన్న పెడుతున్నాను అదే ఇదిగా. నేను ఐమ్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్. నేను ఒక వెజిటబుల్ వెండర్ని కాదు. ఓకే. రోజు పొద్దున కూరగాయలు తీసుకొచ్చి నాకు అమ్మటం. ఓకే. అండ్ ఫర్ మీ ఐఎమ్ ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు సింధూరం లాంటి సినిమా తీయాలనిపిస్తుంది, అది అవసరం అనిపిస్తుంది. ఓకే. అప్పటికి అందుకని వెళ్ళాను. ఇప్పుడు అలాగ ఆలోచించే వాళ్ళని తప్ప అని అంటలేను, నేను ఇలాగ ఆలోచిస్తాను అంటున్నాను. ఓకే. సో డోంట్ టేక్ మీ రాంగ్. మేబీ ఇప్పుడు అలాగ చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ ఏదో ఒక జస్టిఫికేషన్స్ ఉంటాయి దానికి. మీకు ఆ టైంలో ఆఫ్టర్ నిన్నే పెళ్ళాడతా మీకు వచ్చిన అతిపెద్ద ఆఫర్ ఏంటి? సింధూరం బిఫోర్ చాలా వచ్చినాయి, 6-7 వచ్చినాయి. ద బెస్ట్ ఆఫర్, బిగ్గెస్ట్ క్యాష్. ఆయన అయితే ఆల్మోస్ట్ 50 lakhs క్యాష్ పట్టుకుని వచ్చారు. నా జీవితంలో నేను ఇవాళ వరకు కూడా 50 లక్షలు క్యాష్ చూడలేదు. 50 లక్షలు క్యాష్ పెట్టాడు కొత్త నోట్లతో. పేరు చెప్పకూడదు. ఓకే, చెప్పండి. పెట్టాడు. బట్ నిన్నే పిల్లడతా అది అయిపోయింది సార్. పిల్లడటం అయిపోయింది. మళ్ళీ అలాంటిది తీయమన్నారు. అంతేగా ఆబ్వియస్గా ఇప్పుడు డబ్బులు పెట్టేవాడు ఏం ఆలోచిస్తాడు, డబ్బులు వచ్చే మార్గం ఆలోచిస్తాడు. వాడి తప్పే ఉంది, కళాపోషణ కోసం కాదు కదా. యా. సో హీరో విత్ హీరో డేట్స్, ఆల్మోస్ట్ ఆల్ ద హీరోస్ డేట్స్. ఓకే ఓకే. ఎవరు చూజ్ చేసుకోవాలి. ఓకే. అదృష్టవశాత్తు నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఎక్కువ క్లారిటీ వచ్చింది యాక్చువల్గా దానివల్ల. ఇది కాదు అని అనిపించింది. అండ్ సింధూరం సినిమా తీసేటప్పుడు పోనీ దానైనా స్టార్స్తో ఎందుకు తీయలేదు? మరి మీకున్న పాపులారిటీకి అప్పుడు ఏ హీరోయిన్ వచ్చేవాళ్ళేమో ఆ సింధూరంకి కూడా, ఎందుకు మరి కొత్త వాళ్ళతో క్యారెక్టర్స్ తీద్దాం అనుకున్నప్పుడు దానికి సూటబుల్ అయిన వాళ్ళని తీసుకోవాలి. ఓకే. స్టార్స్ని తీసుకుంటే స్టార్స్తో పాటు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇంట్రడక్షన్ సాంగ్ ఉండాలి, ఫైట్ ఉండాలి, ఇంటర్వల్ ఎపిసోడ్ ఉండాలి. ఈ జనాలందరికీ అర్థమయ్యే సినిమా ఉండాలి. దీని మీద ఇంత మార్కెట్ జరుగుతుంది, ఆ మార్కెట్ని సాటిస్ఫై చేయాలి. అది ఆ సినిమాకి నాకు కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఆ సినిమాకి అసలు కుదరదు. ఓకే. అంటే నేను అలా పని చేయలేను. అండ్ మొన్న ఇంటర్వ్యూలో బ్రహ్మాజీ గారు చెప్పారు, ఆయనతో సినిమా తీయడానికి ఒక అతి చిన్న కారణం కేవలం నేను భోజనం తినిపించినందుకు నా మీద కోట్లు పెట్టి సినిమా తీశారు అని చెప్పారు. ఎంతవరకు నిజం అది? భోజనం పెట్టిన మాట నిజం. ఆ భోజనం చేసేటప్పటికి 5 రోజులు అయింది అప్పటికి భోజనం చేసి. ఆల్మోస్ట్ కళ్ళు మూతలు పడిపోయేవాడిని. ఇంకా ఇంకొక 5 minutes అయితే పడిపోయాడు రోడ్డు మీద. ఫుట్పాత్ మీద నుంచున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంటికి వెళ్ళటం క్వశ్చన్ లేదు. డెఫినెట్గా ఓడిపోవటం అంటే అసలు
ఏమైనా సరే ఇక్కడే చేయాలి, ఏం చేయాలి అంటున్న టైంలో ఆడు వచ్చి వంశీ ఆడికి తెలియదు నేను ఈ పోయినాను, వంశీ పోయించారు కదా అని. జనరల్గా అలాంటి సన్నివేశాలు చాలాసార్లు జరిగింది. నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి పోయినానంటే స్మూత్గా లేదు నేను చేసాను, లేకపోతే ఎప్పుడు కాదులే కాసేపు నేను ఎవరి కోసం వెయిట్ చేస్తాను తప్పించేసుకుంటాను. నేను ఎవరికి రుణ పట్టడానికి ఇష్టపడను, నేను ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోవడానికి ఇష్టపడను. కానీ ఆ రోజు బలహీన క్షణం, బలహీన క్షణం. ఓకే, పోయిన చెయ్యాలి అని నాకు కూడా తెలుసు. ఆడు కూడా పాప ఇంట్లోంచి ఏదో ఒక లిమిటెడ్ అమౌంట్ తెచ్చుకుని అది జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. నేను వెళ్తే ఇంకొక రోజు భోజనం పెట్టినట్టు నాకు. అవును, అంతే కదా ఎక్స్ట్రా అదే అంటే అది తింటా అనుకున్నాను. వీడికి ఎంత ఏమి ఇస్తే ఈ రుణం తీసుకోగలను. బికాజ్ నాకు ఇంకొక 5 రోజులు లైఫ్ వచ్చింది, ఇంకొక 5 రోజులు నేను టాలరేట్ చేయగలను దాన్ని. అన్న తర్వాత గులాబీ చేయటం, శివ చేయటం, రాము గారు అన్న తర్వాత ఒక 7 ఏళ్ల తర్వాత జరిగింది ఇది ఇదిగో. సో నిన్నే పిల్లాడితో తీస్తున్నప్పుడు నెక్స్ట్ ఇలాంటి సినిమా తీద్దామని ఒక ఐడియా వచ్చినప్పుడు ఎవరైతే కరెక్ట్ అని అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్ అనుకున్నప్పుడు వీడే ఎందుకు చేయకూడదు? అది ఈజ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ ఫ్రెండ్ అండ్ ఐ నో పర్సనల్ ర్యాప్ ఉంది. ప్లస్ వీడి నా మీద ఒక బర్డెన్ ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అంతేగాని దీనికోసమని ఆడు కాకపోయినా ఇవ్వలే, ఆడు సరిపోతాడు అనిపించింది. బట్ మీరు అన్నట్టు స్టార్తో తీస్తే డబ్బులు వస్తాయి, దీంతో తీస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది. నన్ను నేను తిట్టుకోక్కలేదు. అదే నిజంగా అంటే అంత ఆకలి రోజులు అప్పుడు ఎందుకున్నాయి అంటే అసలు ఇంటి నుంచి డబ్బులు తీసుకునే లేదు, ప్లస్ ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంకా చేయలేదు, ఎవరు పెట్టుకోవట్లేదు. ఎవరికైనా సరే ఎలా పెట్టుకుంటారు ఎలా తెలుస్తుంది? జస్ట్ వెళ్ళి ఒకసారి కలిస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నానంటే నా దగ్గరికి వాళ్ళు రోజుకు 20-30 మంది వస్తుంటారు. ఎలా తెలుస్తుంది నాకు అందులో ఎవరు ఉన్నారో ఎలా తెలుస్తుంది? అప్పుడు ఆ రోజులు ఒకసారి మీకు చాలా బాధ కలిగించిన ఇప్పుడు లేదు, ఎప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్. మన నిజంగా నేను వాళ్ళు రొమాన్స్ చేసి చెప్పట్లేదు, అది ఒక గర్వం కింద ఉండేది. మనం ఫైట్ చేస్తున్నాం, ట్రైంగ్ టు అచీవ్ సంథింగ్, ట్రైంగ్ టు గో సమ్వేర్. ఇవి ఉండాలి, ఇవి లేకపోతే కష్టం. బికాజ్ అది నాకు చాలా హెల్ప్ అయింది తర్వాత ఇప్పటికి కూడా. రాటు తేలటం అంటారు చూసారా, టక్క ముక్కీలు తింటూ ఉంటారు చూసారా, అది. ఆ రోజు నిజంగా బ్రహ్మాజీ గారు తినిపించకపోతే వెళ్ళిపోయేవారా? ఏం మరి ఏం తెలియదు, ఏమో తెలియదు, ఏం చేయగలిగి ఉంటానది హైపోథెటికల్ క్వశ్చన్. ఇంటికి మాత్రం వెళ్ళి ఉండవు కదా. ఓకే, 100% నో. మేబీ ఏదైనా ఒక చిన్న జాబ్లో జాయిన్ అయిపోయి ఉన్నాము, ఏ పెట్రోల్ బంక్లోనో ఎక్కడో జాయిన్ అయ్యి ఒక 4 రోజులు కొంచెం శక్తి పుంజుకొని మళ్ళీ ట్రై చేసి ఉన్నాము. నేను ఫిక్స్ అయిపోయాను, ఓకే సినిమాల్లో ఉండాలి ఎలాగానే. ఓకే, నిజంగా అంటే ఇప్పటికీ మీ ఫేవరెట్ సినిమా సింధూరమేనండి? ఇప్పుడు స్టిల్ నా అలా కాదు, చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడు సింధూరం గురించి స్పెసిఫిక్గా చెప్పారు? సింధూరం ఎక్స్ట్రా లీప్ అది టోటల్గా. ఓకే ఓకే. అంటే ఇప్పటికి అంటే ఒకవేళ ఇప్పుడున్నంత అంటే అప్పుడేదైనా తప్పు చేశారని ఫీల్ అయ్యారా సింధూరం తీసి? అసలు ఇప్పటికి అంటే ఇప్పుడు బెటర్గా తీసి ఉండాల్సింది. అంటే ఇప్పుడున్నంత మెచ్యూరిటీ లెవెల్ అప్పుడు ఉంటే ఆ స్టెప్ తీసుకునేవాడిని కాదని ఎప్పుడన్నా? లేదు, ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా తీసుకుంటాను అలాంటి. ఓకే ఓకే.